మహాదోపిడి పుస్తకాన్ని ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో పుస్తకంలో స్పష్టంగా రాస్తారని తెలిపారు. జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డ తీరును వివరించారు. కేంద్ర రాష్ట్ర నిధులను దోచేశారని, బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారని తెలిపారు సజ్జల. మరోసారి రాక్షసుల ముఠా ఏకమైందన్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్టు చంద్రబాబు నుంచే వస్తుందన్నారు సజ్జల. రాష్ట్రాన్ని మింగేయడానికి, అమలు మింగేయడానికి మళ్ళీ కొత్త దారులు, కొత్త గాల్లో స్కీములు, దాని నుంచి టోటల్ 200% సైఫని బయటికి మళ్ళించడమే. అలాగే వ్యవస్థలను ఇక అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలని అడిగితే చెప్పారు, ఢిల్లీ వరకైనా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా. ఇది చంద్రబాబు నాయుడు విశ్వరూపం. నెగిటివ్ సైడ్ ఎంత శక్తిమంతులు అంటే బహుశా సైతాన్ అనేది అంటే దానికి రూపం ఏదన్నట్టు మళ్ళీ వినాం. మహారాక్షసులు, సైతాన్, ఏదైతే మన నెగిటివ్ ఇవి ఉన్న అన్నీ కలిస్తే లక్షణాలు కానీ శక్తులు కానీ అవి పరాకాష్ఠగా ఉంటే ఏదైనా చేయగలరు ఆయన. అన్నీ అధికారం కోసం, అది తన కోసం. అక్కడ మామ లేదు, లేదా ఇంకా తమ్ముడు లేడు, ఎక్కడ యూటి వదిలాడు. ఇవన్నీ దేనికోసం అంటే రాష్ట్రాన్ని మింగేయడానికి, అమలు మింగేయడానికి. మొన్న ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు. ఆయన అనడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సహోదరి షర్మిల గారు ఇద్దరు కావాలని ఈయన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా అని అక్కడ వాళ్ళిద్దరు ఒకటేనా. కానీ వాస్తవంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు, ఎక్కడి నుంచి ఇదంతా ఎవరు నడుపుతున్నారు ఈ మంత్రాంగం, యంత్రాంగం. అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష, ఆ స్లాంట్ ఏంటి, పొల్లు పోకుండా చంద్రబాబు నాయుడు కానీ ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు ఆయన వాళ్ళు ఏదైతే కక్కుతున్నారో అదే ఇక్కడి నుంచి కూడా వస్తుంది. ఒక సుస్థిరమైన, శాశ్వతమైన, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన అడుగులేసి పునాదులు కూడా లేపి స్ట్రక్చర్ పైన లేస్తుండగా ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి, యుగంలోకి, రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తుంది. నువ్వు చూజ్ చేసుకోవాల్సింది ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది, ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత డేంజరస్ ఇది ఫినామినా, అది ఫ్యూచర్ ఎంత డేంజరస్గా మళ్ళీ మారుతుంది, మళ్ళీ పాత రోజులకు ఎట్లా పోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.